ముందుగా రైతులందరికీ నమస్కారం. ఈరోజు మన కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఆఫీస్‌కి సార్ విజయ్ గారు రావడం జరిగింది. ఆయన వచ్చేసి దిండి నుండి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చారు కదా! మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఇప్పుడు ఆఫీస్‌కి రావడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చూసామండి ఇన్స్టాగ్రామ్లో. హుహు. మాకు మోటార్లు బంద్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అవును. చూసాం, ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇట్లా ఒకటి ఉంటుంది హుహు. స్టార్టర్ స్మార్ట్ మీటర్లు ఉంటాయి, అవును. దీనివల్ల మనకి ఎలాంటి బావి దగ్గర పోకుండా ఇంటి దగ్గర నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అని తెలిసింది. అలా ఓకే. చూస్తూ ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఓకే. చూసాం ఇది ఏదో చాలా మనకు యూస్ఫుల్గా ఉంటుందని ఓకే. వచ్చామండి ఇక్కడ. చూసే స్మార్ట్ మీటర్లు హుహు. మనకు ఎలాంటి బావి దగ్గర పోకుండా నైట్ టైం పోతుంటాం, అవును. ఇలాంటి ప్రమాదాలకు గురి కావాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మన మోటార్లు కూడా కాలిపోకుండా. కాలిపోకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో కూర్చొని ఆపరేటింగ్ చేసుకోవచ్చు కదా. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని వచ్చామండి ఇక్కడ. ఓకే. థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి ఆఫీస్‌కి వచ్చి చూసారు కదా! ఎన్విరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపించింది? చాలా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. రిసీవింగ్ అనేది చాలా బాగుంది. ఓకే. ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీటర్ గురించి. ఓకే. ఒక సిమ్యుల్ ఇట్లా తీసుకోమని చెప్పారు, ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకే. మీరు కూడా అంటే మీ విలేజ్‌లో వాళ్ళకి చెప్పడం అలా ఏమన్నా అంటే వాడిన తర్వాతనే ఎప్పుడని కాదు. వాడిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను సార్, అట్లేం లేదు. ఇప్పుడు తీసుకుని దీనివల్ల మనకు లాభం కలిగితే 10 మందికి చెప్పి 10 మంది వీళ్ళు తీసుకోవడం వల్ల దీనికి ఉండే లాభాలు మనకి ఏ విధంగా యూజ్ చేస్తాం అనే విషయం ప్రతి ఒక్కరికి మా విలేజ్ అందరికి అవేర్నెస్ కల్పిస్తుంది సార్. ఇది స్మార్ట్ మీటర్ల గురించి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. కరెక్ట్. ఖచ్చితంగా మా చుట్టుపక్కల విలేజ్లో కూడా అందరికీ చెప్తాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.